రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ 3 రోజుల ముందుగానే అన్ని ఏరియాలలో మొదలవ్వగా ఆంధ్రప్రదేశ్ లోని చాలా థియేటర్స్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ చాలా ఆలస్యంగా మొదలైందనే చెప్పాలి. కొన్ని ఏరియాలలో ఇప్పటికీ ఓపెన్ కాకపోగా చాలా ఏరియాలలో 1 రోజు 2 రోజుల ముందు నుంచే ఓపెన్ అయినప్పటికీ రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ ఉండటంతో పెద్దగా టికెట్స్ బుకింగ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాకు గాను జరగలేదు ఈ సినిమాకు. కానీ నైజాం ఏరియాలో మాత్రం సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ పరంగా దుమ్ము లేపుతుంది. దాంతో ఓవరాల్ గా సినిమా ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్ ని గమనిస్తే నైజాం ఏరియాలో ఏకంగా 40% వరకు అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే జరిగినట్లు సమాచారం. సమ్మర్ లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా అవ్వడంతో సినిమాపై క్రేజ్ భారీగానే ఉంది. దానికి తోడు సినిమాపై ఇప్పటికే నెలకొన్న కాంట్రవర్సీల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా భారీ ఎత్తున ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్ ని బట్టి గమనిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మినిమం 1.5 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుందని ఇనీషియల్ ప్రిడిక్షన్ ప్రకారం చెప్పవచ్చు. అదే కనుక అల్ట్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా రిలీజ్ అయితే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరి మొత్తం మీద మొదటి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.